తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఆలయ ప్రాంగణంలో జరిగింది. తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన ఆలయ ఎండోమెంట్ అధికారి చెన్నుపల్లి శివయ్య 8 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతపాటి శ్రీనివాసరావును చైర్మన్ గా ఎన్నుకున్నారు. అనంతరం వివరాలను ఆలయ పూజారి దీప్త కవి శ్రీనివాసాచార్యులు సిటీ న్యూస్ కు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ధనేకుల వెంకట సుబ్బారావు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పుట్టి రామచంద్రారావు, ఆలయ ధర్మకర్తల మండల సభ్యులు ఇంకా ఎండోమెంట్ అధికారి గోపి తదితరులు పాల్గొన్నారు. స్వామివారి దేవస్థానము పెద్దపరిమి గ్రామం నందు దేవాలయ ధర్మాదాయ సంస్థకు ధర్మకర్తగా నియోజించబడిన వాడనై జై శ్రీమన్నారాయణ. ఈ రోజున పెద్దపరిమి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున నూతనంగా పాలకవర్గ మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగినది. అందులో భాగంగా ఈ రోజున తాడికొండ శాసనసభ్యులైనటువంటి శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు మరియు ఆలయ ఈవో గారైనటువంటి చెన్నుపల్లి శివయ్య గారు మరియు చైర్మన్గా పదవీ స్వీకారాన్ని అందుకున్నటువంటి నూతలపాటి శ్రీనివాసరావు గారు మరియు ఆలయ అర్చక స్వాములు శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు, అలాగే గ్రామస్తులు, తదితర పార్టీ నాయకులు, అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించి ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలాని గ్రౌండ్లో జరిగిన నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, సినిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడూ వెళ్లలేదు. అద్భుత అవకాశం ఇచ్చిన మామయ్య బాలయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బాలయ్య బాబు నాయకత్వంలో సినీ పరిశ్రమను ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సినిమాతో పాటు క్రియేటర్ అకాడమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన. ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోంది. అమరావతిలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది పవిత్ర భూమి. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సినీ దర్శకులు కొరటాల శివ, సినీ నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజుతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.